ఇందులో కొండ మురళిని కొండ సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు. అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా. రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా. రోహిత్ రెడ్డి పోవాలి కదా. రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం. ఫోన్లు 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకుముందు రోహిత్ రెడ్డి మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిత్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంత్ని పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్. సీఎంఏ ఇచ్చుంటాడు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసిండు అనుకోండి, హీఈస్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఇస్ ఎ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్నీ అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండ మురళిని దొక్కాలి, వరంగల్ కొండ మురళి నడవద్దు, కొండ మురళి బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినారు కదా, ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సీఎంఓ నుంచి వచ్చిన, ఇది సీఎంఓ, మీరు ప్లీజ్ కమ్ హియర్ ఐ టెల్ యూ. ఎందుకనంటే సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిత్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటాడు. అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిత్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిత్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే రోహిత్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. సరే ఓకే సార్. ఇంత పొద్దున్నే మరి మీరందరూ కూడా ఛాయలు దాక్కుండా మరి నా మీద నా అభిమానంతో వచ్చింది. మీ అందరికీ మరి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. మొన్న కాడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకునేదానికి నేను మొదటి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరు సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారిని కోల్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్య లేవు, వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎల్కే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను
నా ఫామ్ గురించి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదుంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు ఎక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉండగానే మీకు పైకి రాగా చూసినండి, నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెదది అది కాదు. వరంగల్లో వాళ్ళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించిన నేను. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్ ఒక కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించేది. అసలు సుమంత్ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది? నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి, మీ నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. మీరు కావాలంటే అన్నంటే లైవ్ తీయండి, నేను ఎన్నడు పోను. నేను కొండాసుటి గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసిన, వీడ కూర్చోండమ్మా, మీ నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండ సూర్య గారి ఛాంబరు ఇప్పటికీ పోలే. నేను అంటారు కదా పోలే, ఎవరి ఛాంబర్ వాళ్ళకి పోదు. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తమ ఇంటికి పోతా, ఏం బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళలో పోయి మాట్లాడు. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరీ ఎట్లుంటుంది అనేది కూడా నాకు లోపల ఎట్లున్నది అనేది నాకు తెలియదు. ఏమంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పట్టుకుపోయేది. ఎందుకంటే ఆయన కాళ్ళ కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది. తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డారు. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే, నేను అన్నీ చదివిస్తున్నా నా మనోరాలను. నా రోజు మా చిన్నప్పటి కూడా లండన్ పోతున్నాం, మా అన్నింటికి అన్ని వ్యాపారం పెట్టించిన సెక్యూరిటీ ఉండదు. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో కవిత గారు అన్నారు కానీ అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది నేను ఆయన ఫోటో పెట్టలేదు, మరి కొత్త రూపాయలు బంద్ చేసిండు, ఈ మంత్రి పదవి ఇచ్చిండు, మీకు మరి ఎంపీ ఇచ్చిండు, ఇచ్చిండు వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ మనిషి కాదు, కానీ స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు. అంతా రమ్ముతారు. ఎందుకంటే నేను 3 వరకు 2000 ఫోన్ పెట్టుకునేది. ఈ మధ్యలో అదే యాపిల్ ఫోన్ అంటే తీసుకున్నాను. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎట్లా చూడాలి అంటే నాకు 5 మంది ఫోన్ చేసి చెప్పారు, ఉండా సుస్మిత.com కొట్టి చూస్తే వెళ్తుంది అని చెప్పింది. అంతేలా మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊరుకోబెట్టు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని
ఆయన నిలబడి ఉన్నారు 2-3 అన్నారు. ఎందుకంటే నాకు వరంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమిస్తున్నారు. ఎందుకంటే మన పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయనకుండేది కూడా వాళ్ళే. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ నేను క్యాబినెట్ మెంబర్ కాదు కదా, మంత్రి గారు పోతారు. మంత్రి గారు అంటే మళ్ళీ ఇక్కడ నేను ఉన్నా, ఇప్పుడే లేచిన, ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి టీవీ నేను ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ, పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళను నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే చూసుకోవడం గలీజ్ ఉంటుంది. అనే గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదటి చేర అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను 2వ చేర ఆగిన, మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు సుమంత్ ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనే. నేను కూడా చెప్తున్నా, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా ఉంది. ముందే టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి నేను మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించిందో లేదు. కొండా సురేఖ గారు నేను ఒక కారణం